అందరికీ నమస్కారం. ఒక క్రంచీగా, క్రేజీగా, ఒక క్రిస్పీగా ఉండేటువంటి ఒక స్నాక్ ఐటెం మాదిరిగా మరియు ఒక ఫ్రై ఐటెం మాదిరిగా అందరూ ఇష్టపడేటువంటి, పిల్లలు ఎక్కువగా ఇష్టపడినటువంటి కూరగాయను వాడుకొని చేసేటువంటి ఒక క్రిస్పీ ఐటెము, ఒక స్నాక్ ఐటెంని నేను ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నానండి. ఇది సాధారణంగా మా ఫ్యామిలీలో ఎప్పుడు ఒక గ్యాదరింగ్ జరిగినా, మా ఆడపడుచులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినా తప్పనిసరిగా మేము చేసుకునేటువంటి ఐటము. ఇది కంద ఫ్రై అండి. ఈ కందను చక్కగా పీల్ చేయండి. పీల్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఆ కడిగినటువంటి కందని చక్కగా తురమండి. అయితే గ్రేటర్తో పెట్టైనా దేంతో అయినా తురుముకోండి. అలా తురుముకున్నటువంటి కందను మీరు కావాలి అని అంటే శుభ్రంగా స్క్వీజ్ చేసుకోండి. లేదు అదే విధంగా వాటర్తోని ఉంచుకున్నా అన్నా పర్వాలేదు. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేట్ చేసుకున్నటువంటి దాన్ని ఒక స్టవ్ వెలిగించేసుకొని ఆ స్టవ్ మీద ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టేసి మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేటువంటిది పోసిన తర్వాత చక్కగా దీనిలో మనం క్రంచీగా ఉండడం కోసం పిల్లలు ఎక్కువగా ఇష్టపడేటువంటి వేరుశనగలు కానీ, అంటే పల్లీలు కానీ, లేదా జీడిపప్పుల్ని కానీ, లేదా బాదం పప్పులు కానీ, మీ ఇష్టాన్ని బట్టి మీ పిల్లలు ఏవి తింటారో అవి ఆ మాదిరిగా పల్లీలు అయితే నేను వేసానండి. ఆ పల్లీల్ని శుభ్రంగా ఒక బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. ఆ వేడిమికి అది సర్దుకొని మంచి కలర్ వస్తుంది. లేదు అని అంటే మాత్రము మీకు బాగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా పల్లీలు వేయించండి. ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క తురుముకున్నటువంటి కందను కూడా వేయండి. ఆ కందను కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా జాగ్రత్తగా తీసేసుకోండి. అలా మొత్తంని వాయిల్ మాదిరిగా ఒక 3-4 మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 3-4 వాయిల్లో 2-3 వాయిల్లోన మీరు ఆ మాదిరిగా చక్కగా అది వేయించుకున్న తర్వాత కంటికి బలాన్ని ఇచ్చేటువంటిది, కంటి చూపును పెంచేటువంటి కరివేపాను ముందు ఆ వేడి నూనెలోనే కరివేపాకును కూడా కడిగినటువంటి దాన్ని శుభ్రంగా వేయండి. ఒకే చోట ముద్ద మాదిరిగా కాకుండా దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని జాగ్రత్తగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మనం పల్లీలు తీసినట్టయినా తీసుకోండి. లేదు అంటే మొత్తాన్ని కలిపేసి ఒక చిల్లుల పళ్ళెంలోకి అడుగున ఒక పళ్ళెం పెట్టేసేసి, లేదా ఒక గిన్నె పెట్టేసి దానిపైన చిల్లుల పళ్ళెం పెట్టేసేసి ఈ వేయించుకున్నటువంటి కరివేపాకుని మొత్తాన్ని స్టవ్ కట్టేసేసి జాగ్రత్తగా దీన్ని ఒక చిల్లుల పళ్ళెంలోకి పోసుకోండి. అలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఆ కందని కూడా దీంట్లో కలపండి. చాలా చక్కగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సి ఒక జీరా పౌడర్ కానీ, లేదా ధనియా పౌడర్ కానీ, లేదా ఇతరమైనటువంటి మసాలాలు ఏమైనా మీరు ఇష్టపడినట్లయితే మసాలా పౌడర్ కూడా వేసుకొని చక్కగా సరిపడినంత ఉప్పు వేయండి. ఆ తర్వాత చక్కగా కారం కూడా దానిపైన చల్లండి. కావాలి అంటే ఈ వేడిమికి ఆ ఉప్పు కారం దానికి చక్కగా పడుతుంది. లేదు అని అంటే మేము ఒకసారి సిమ్లో పెట్టుకుంటా అన్న స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో వేయించుకోవచ్చు. సో క్రేజీగా ఉండే, క్రిస్పీగా ఉండే కంద ఫ్రై రెడీ.